హాయ్ అండి. ఈరోజు నేను ఇడ్లీ ఉప్మా చేస్తున్నాను. దానికోసము ఫస్ట్ మనము తరువాత వేసుకోవాలి. ఒక పెన్నం పెట్టుకొని ఆయిల్ వేసేసి తర్వాత గింజలు, శనగపప్పు, కరివేపాకు అన్నీ వేసుకొని ఆనియన్స్ కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటుందండి. మనము అన్నీ వేసుకొని బాగా వేయించుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి కారమైన వేసుకోవచ్చు. పచ్చిమిర్చిని మిక్సీకి వేసి, లేదు అంటే మిర్చిని పీసెస్గా కోసేసుకొని అయినా వేసుకోవచ్చు. మన టేస్ట్కి మన ఇష్టం వచ్చినట్టు వేసుకోవచ్చండి. తర్వాత మనము కారంను బాగా వేయించుకొని పసుపు కూడా బాగా వేసి వేయించుకోవాలి. అన్నీ వేయించుకున్నాక ఇడ్లీలు వేసేసి కొంచెం క్రష్ చేయాలండి. మెత్తగా పిసకొద్దండి. కొంచెం మనకు రవ్వలాగా అనిపించేలాగా మిక్స్ చేసి బాగా మనము ఇడ్లీని ఉప్మాలాగా మగ్గించాము అంటే ఎంతో టేస్టీ అయిన ఇడ్లీ ఉప్మా రెడీ అవుతుంది. మనకు ఎప్పుడైనా ఇడ్లీలు ఎక్కువగా మిగిలినప్పుడు ఇలా చేసుకున్నామంటే ఎన్ని ఇడ్లీలు అయినా తినబుద్ధి అవుతుందండి. ఇలాంటి టేస్టీ అయిన రెసిపీని మీరు ఎప్పుడైనా చేశారా అండి? ఎవరైనా చేసింటే చెప్పండి, కామెంట్ బాక్స్లో చెప్పండి. దాంట్లోకి కొంచెం లెమన్ కూడా వేసేసి మనము బాగా మిక్స్ చేసాము అంటే ఎంతో టేస్టీ అయిన ఇడ్లీ ఉప్మా రెడీ అవుతుందండి. మనకు కడుపులో వికారంగా ఉన్నప్పుడు కొంచెము లెమన్ జ్యూస్ తాగామంటే రిలీఫ్గా ఉంటుందండి. ఒకసారి ఈ టిప్ని ట్రై చేసి చూడండి. టేస్టీ ఉప్మా రెడీ. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.